వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్‌గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, థియేటర్‌లో బంధు అని చెప్పి ఒక కార్యక్రమాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. ఆ దెబ్బకి పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యి, సమయం, సందర్భం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు థియేటర్‌లో బంధు ఎందుకని చెప్పి పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యి, దాని మీద పూర్తి విచారణ చేయించారు. సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ గారు కూడా ఫైర్ అయ్యారు. ఆయన విచారణ చేయించారు. పూర్తి వివరాలు తెలిసిన తర్వాత ఇందులో జనసేన నేత రాజమండ్రి సిటీ అర్బన్‌కి సంబంధించిన అత్తి సత్యనారాయణ అనే ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని సస్పెండ్ చేశారు. అయితే ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టి, నేను మాట్లాడిన మాటలు వాస్తవం. కానీ థియేటర్‌లో బంధు అనే అంశాన్ని నేను తీసుకురాలేదు. నాకు ఎటువంటి సంబంధం లేదు. నా దగ్గర పూర్తి ఆధారాలున్నాయి అని చెప్పి చాలా కీలకంగా చెప్పడం జరిగింది. అయితే దీనికంటే కూడా ముందు పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే సీరియస్ అయ్యారో, పవన్ కళ్యాణ్ సీరియస్ అయిన మరుసటి రోజు అల్లు అరవింద్ గారు ప్రెస్ మీట్ పెట్టి, నాకు 15 థియేటర్లు మాత్రం ఉన్నాయి. ఆ నలుగురు అంటున్నారు. అందులో నేను లేను. నాకైతే ఈ విషయం తెలీదు అని చెప్పి చాలా ఓపెన్‌గా చెప్పడం జరిగింది. ఆయన్ని పక్కన పెట్టారు. ఆ తర్వాత రోజు దిల్ రాజు ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఏం చెప్పారు? ఆ నలుగురిలో నేను లేను. నాకు ఏమీ తెలీదు. అధికారంలో ఉన్న తూర్పుగోదావరి జిల్లాకి చెందిన ఒక వ్యక్తి ఈ థియేటర్ల బంద్ అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చారని చెప్పి ఇండైరెక్ట్‌గా జనసేన పార్టీకి చెందిన రాజమండ్రి అర్బన్ సిటీ ఇన్ఛార్జ్ కింద ఉన్న అత్తి సత్యనారాయణ పేరు మీదకి ఈ టాపిక్‌ని డైవర్ట్ చేశారు దిల్ రాజు. నిన్న అత్తి సత్యనారాయణ ఎవరైతే ఈ జనసేన పార్టీ నేత ఉన్నారో ఆయన ప్రెస్ మీట్ పెట్టి, నేను థియేటర్ల బంధు అనే అంశాన్ని అయితే నేను మాట్లాడలేదు. నేను తెర మీదకి తీసుకురాలేదు. ఇది ముఖ్యంగా ఏప్రిల్ 19వ తారీఖున, ఏప్రిల్ 26వ తారీఖున తూర్పుగోదావరి జిల్లాల్లో ఎగ్జిబ్యూటర్లకి, డిస్ట్రిబ్యూటర్లకి జరిగిన మధ్య సమావేశంలో నేను పాల్గొన్నాను. ఆ సమావేశంలో ముఖ్యంగా పాల్గొన్నది ఎవరనంటే దిల్ రాజు తమ్ముడు అండ్ ఏషియన్ సునీల్ గారు అండ్ సురేష్ బాబు గారు, వీళ్ళిద్దరూ పార్ట్నర్సు. అండ్ దిల్ రాజు తమ్ముడు గారు, మిగిలిన డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు వీళ్ళందరూ కూడా ఆ సమావేశంలో ఏకమయ్యారు, మాట్లాడుకున్నారు. అక్కడ దిల్ రాజు గారి తమ్ముడు కానీ, ఏషియన్ సునీల్ గారు కానీ, ముఖ్యంగా దగ్గుబాటి సురేష్ బాబు గారు కానీ, వీళ్ళ వైపు నుంచి వచ్చిన ప్రతిపాదన ఏంటనంటే, థియేటర్ల మీద పర్సంటేజ్ అనేది ఖచ్చితంగా రావాలి. ఒకవేళ కాదు అనంటే థియేటర్లు మూసివేస్తాం. ఖచ్చితంగా మేమే చేస్తాం. అది మా అండర్‌లోనే జరుగుద్ది అన్నట్టు ఒక వార్నింగ్ రూపంలో భయపెట్టే విధంగా దిల్ రాజు తమ్ముడు శిరీష్ రెడ్డి అనే వ్యక్తి కొంత గట్టిగా మాట్లాడారు. కావాలంటే నా దగ్గర ఆడియోలు, వీడియోలు కూడా ఉన్నాయి. పూర్తి సాక్ష్యాధారాలతో ఉన్నాయి. నేను తొడగొట్టి మరీ చెప్తున్నానని చెప్పి చాలా గట్టిగా మాస్ కౌంటర్ ఇచ్చారు. జనసేన పార్టీ నేత, సస్పెండ్ అయిన నేత అత్తి సత్యనారాయణ అనే వ్యక్తి. అంటే ఇక్కడ దిల్ రాజు ముందు రోజు ప్రెస్ మీట్ ఎట్టి తన తమ్ముడి మీదకి రాకుండా, తన మీదకి రాకుండా ఆ థియేటర్ల బంధు అనే కోణం ఏదైతే ఉందో దాన్ని డైవర్ట్ చేశారు. ఎవరి మీదకి? జనసేన నేత మీదకి డైవర్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు వెంటనే కూడా ఇక్కడ జనసేన పార్టీకి చెందిన నేత దీని మీద ఈ థియేటర్ల బంధు అనే కార్యక్రమంలో ఆయన హస్తం కూడా ఉందని తెలిసేటప్పటికి వెంటనే కూడా పార్టీ నుండి సస్పెండ్ చేశారు. వితిన్ సెకండ్స్‌లో సస్పెండ్ చేశారు. తప్పు చేశారనిపించింది, సస్పెండ్ చేసేశారు. అయితే ఇక్కడ దిల్ రాజు అనే వ్యక్తి ఎంత బాగా నటించారంటే ఆయనకి ఏమీ తెలీదు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆయన సినిమాలు ఆపే దమ్ము ఎవరికైనా ఉందా ఇండస్ట్రీలో? అంత ధైర్యం మేము చేయలేము. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పెద్దన్నల అంటాడు, ఒక మాట అంటాడు, మేము పడతాము. ఆయన అంటే మేము పడలేని వ్యక్తిమా? ఆయన వల్లే కదా మేము ఈరోజు ఈ స్థాయిలో ఉంది. ఆయన మాకు ఎంతో మేలు చేశారని చెప్పి ఏవేవో చెప్పుకొచ్చారు. కానీ బ్యాక్ డ్రాప్‌లో ముసుగులో ఉన్నది ఎవరు? దిల్ రాజు గారంట. దిల్ రాజు తమ్ముడు, ఏషియన్ సునీలు అండ్ మెయిన్‌గా దగ్గుపాటి సురేష్ బాబు గారు. మరి వీళ్ళ నలుగురు, ఆ నలుగురు అంటే వీళ్ళ నలుగురు అని అర్థం. ఇందులో అల్లు అరవింద్ గారికి కూడా సంబంధం లేదు. చాలామంది కూడా అల్లు అరవింద్ గారి పేరు తీసుకొచ్చారు. ఆయన ముందుగానే ఓపెన్‌గా చెప్పడం జరిగింది. ఆఖరికి ఫైనల్‌కి వచ్చేటప్పటికి కూడా ఆయనకు సంబంధం లేదని తేలిపోయింది. కానీ దిల్ రాజు గారి నటన అనేది ఆయన ఒక ప్రొడ్యూసర్‌గా ఉండిపోయారు గానీ, ఒక రకంగా చెప్పాలంటే ఒక నటుడై ఉంటే చాలా బాగుండు. ఇప్పుడు మీడియా అంతా కూడా ట్రోల్స్ జరుగుతుంది. ఏది ఏమైనా సరే ఇది తూర్పుగోదావరి జిల్లాలో మొదలైంది. ఎప్పుడు? ఏప్రిల్ 19న. కానీ మే నెల మొదటి వారంలోనో, రెండో వారం స్టార్టింగ్‌లోనే జూన్ 12వ తారీఖున 'హరిహర వీరమల్లు' సినిమా అనేది రిలీజ్ అవ్వబోతుంది. ఇక్కడ ఓపెన్‌గా చెప్పాలనంటే 'హరిహర వీరమల్లు' సినిమా రిలీజ్ అవుతున్నట్టు వాళ్ళకి కూడా తెలీదు. కానీ ఏంటంటే ఇది చిలికి గాలివానయ్యి ఆఖరికి మీడియా అంతా కూడా సంచలనమైంది. దాని వెనకాల కొంతమంది వైఎస్ఆర్‌సీపీ పార్టీ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత ఆద్యం పోసి దాన్ని ఇంకా పెంచారు. యాక్చువల్లీ ఏప్రిల్ 19వ తారీఖు, 26వ తారీఖున మీటింగ్ జరిగితే మే మొదటి వారంలోనో, రెండో వారంలోనో కీలకంగా 'హరిహర వీరమల్లు' సినిమా అనేది జూన్ 12వ తారీఖున వరల్డ్ వైడ్ రిలీజ్ అనేటట్టు పెట్టారు. అంటే చాలా గ్యాప్ ఉంది. ఆ సినిమా వస్తుందని తెలియదు. ఎందుకంటే అప్పుడు కూడా డేట్లు ఫిక్స్ అవ్వలేదు. యుద్ధం జరుగుతుంది. యుద్ధం కారణంగా సినిమా ఆపవలసి వస్తుంది. ఇంకా సినిమా కూడా పూర్తిగా కూడా ఫైనల్ షెడ్యూల్ కంప్లీట్ అవ్వలేదు.
పవన్ కళ్యాణ్ గారు యుద్ధం జరుగుతున్న టైంలో ఒక 4, 5 రోజులు కంటిన్యూగా షూటింగ్ చేసి ఆ సినిమాని కంప్లీట్ చేసి ఫైనల్‌గా ఆ సినిమాని క్లోజ్ చేశారు. ఇక్కడ థియేటర్‌ల బంద్ అనే అంశం అనేది ముందే తెర మీదకొచ్చింది. కానీ అది పవన్ కళ్యాణ్ గారి సినిమాని ఉద్దేశించేంత ధైర్యం అయితే వాళ్ళు చేయలేరు. వాళ్ళకి తెలీదు. కానీ అది చిలికి తర్వాత వైఎస్ఆర్‌సీపీ నాయకులందరూ దూరడం వల్ల అది పెరిగి పెద్దదయ్యి ఇప్పుడు 'దిల్ రాజు' మెడకు చుట్టుకుంది. ఏది ఏమైనా సరే 'దిల్ రాజు' మొన్న కాదు నాకేమి సంబంధం లేదు. ఇందులో నేను లేను. పవన్ కళ్యాణ్ అంటే పెద్దన్న లాంటోడు. ఆయన సినిమా ఆపే దమ్ము ధైర్యం మాకు లేదని చెప్పినాయన ఇప్పుడు రీసెంట్‌గా అత్తి సత్యనారాయణ బయట పెట్టిన నిజాలు చూసేటప్పటికి స్వయంగా ఆయన తమ్ముడే ఉన్నాడు అందులో. ఆయన తమ్ముడు, ఆయన పార్ట్నర్స్. మరి ఆయనకి తెలియకుండా ఇదంతా జరిగిందా? సురేష్ బాబు గారు, ఏషియన్ సునీల్ గారు వీళ్ళిద్దరూ పార్ట్నర్స్. ఇక్కడ ఆ నలుగురు అనంటే 'దిల్ రాజు' గారు, 'దిల్ రాజు' గారి తమ్ముడు 'శిరీష్ శెట్టి' గారు అండ్ దగ్గుబాటి సురేష్ బాబు గారు, ఏషియన్ సునీల్ గారు వీళ్ళ నలుగురు. వీళ్ళ వెనకాల ఉన్న రాజకీయ నాయకులు వాళ్ళు చెప్పిన మాటలని ఇది కొంచెం ఎదరకు తీసుకెళ్ళేటప్పుడు కరెక్ట్‌గా హరిహర వీరమలకి బ్రేకేసే అవకాశం అయితే వచ్చింది. ఏది ఏమైనా సరే పవన్ కళ్యాణ్ దెబ్బకి ఇప్పుడు అంతా థియేటర్ల బందంతా పోయింది. థియేటర్ల మీద తనిఖీలు మొదలుపెట్టారు. ఫుడ్డు అండ్ పాప్‌కార్న్, డ్రింక్సు, కూల్ డ్రింక్సు, వాటర్ బాటిల్లు, సిట్టింగ్ కెపాసిటీ, పార్కింగు, టికెట్ రేట్లు, మెయింటెనెన్స్‌లు, టాయిలెట్సు ఇలా అన్ని విధాలుగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని థియేటర్ల మీద తనిఖీలు చేపడుతున్నారు. ఎక్కడ ఏ థియేటర్ మీద ఎక్కడ తప్పు జరిగినా గానీ వాళ్ళకి ఫైన్ వేయడమా లేదా థియేటర్ మూసివేయడం అనేది జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఏదో చేద్దాం అనుకున్నారు. ఏదేదో జరిగింది. ఆఖరికి వాళ్ళే దెబ్బతినాల్సొచ్చింది. ఫైనల్‌గా జూన్ 12వ తారీఖున 'హరిహర వీరమల్లు' రిలీజ్ అవుతుంది. జూన్ 1 తారీఖున థియేటర్ల బంద్ అనేది లేదు. ఒకవేళ ఏదైనా ఆలోచించినా గానీ ఫ్యూచర్‌లో కూడా థియేటర్ల బంద్ అనేది రాదు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు. ఇక నుంచి సినిమా ఇండస్ట్రీకి ఏది కావాలన్నా కానీ ఫిల్మ్ ఛాంబర్ నుంచి మీరు మాట్లాడుకొని అక్కడి నుంచి ప్రభుత్వం దగ్గరకొచ్చి మీకు టికెట్ రేట్లు పెంచాలా? స్పెషల్ షోలు కావాలా? లేతే ఇంకోటి కావాలా? అనేది ప్రభుత్వంతో మాట్లాడుకోవడమే. ఎవరు కూడా వ్యక్తిగతంగా నాతో సాన్నిహిత్యాలున్నాయని నా దగ్గరకొచ్చి లేతే మూవీ టీమ్ వచ్చి నాతో మాట్లాడడానికి ప్రయత్నం చేయొద్దు. మా మంత్రి గారితో మాట్లాడడానికి ప్రయత్నం చేయొద్దని చెప్పి చాలా స్మూత్‌గా చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ దెబ్బకు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో థియేటర్‌లన్నీ కూడా ఒక రకంగా దెబ్బకి కుదేలైపోయినని మనమైతే చెప్పుకోవచ్చు. ఎక్కువ శాతం థియేటర్‌లు 'దిల్ రాజు' గారికి, 'దిల్ రాజు' తమ్ముడికి అండ్ దగ్గుపాటి సురేష్ బాబు గారికి, ఏషియన్ సునీల్ గారికి ఉన్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో. ఇప్పుడు వాళ్ళు గట్టిగా లాస్ అవ్వడం అయితే జరుగుతుంది. ఎవరైతే కరెక్ట్‌గా మెయింటెనెన్స్ ఛార్జీలన్నీ మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళకి పర్ఫెక్ట్‌గా ఉంది. ఈ కథ వెనక ముఖ్యంగా ఉన్నది 'దిల్ రాజు', 'దిల్ రాజు' గారి తమ్ముడు దగ్గుపాటి సురేష్ బాబు గారు, ఏషియన్ సునీల్ అని చెప్పి అత్తి సత్యనారాయణ జనసేన నాయకుడు పూర్తి ఆధారాలతో బయట పెట్టడం జరిగింది. నేను ఏం చేయడానికైనా సరే బయటికొత్తాను. నాకు ఆ దమ్ము ధైర్యం ఉంది. దమ్ముంటే మీరు ప్రమాణం చేసి మాట్లాడగలరా అని చెప్పి ఓపెన్‌గా ఆయన సమాధానం చెప్పడం జరిగింది. మరి నెక్స్ట్ ఏం జరుగుద్దనేది మనం చూద్దాం.